నా పేరు గంగుల మధు యాదవ్, భారత యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా యాదవ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. ముఖ్యంగా ఈ గతంలో 2018లో కేసీఆర్ గారు కేటాయించిన కోకాపేట భవనాలు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎందుకు ఓపెన్ చేస్తలేడు? మా యాదవ భవనం పూర్తయింది, కట్టడం పూర్తయినా కూడా ఇంతవరకు కూడా ఓపెన్ చేస్తాడు. ఇందులో మతలాభం ఏంది? మీరు ఏం చేయాలనుకుంటారు ఇదాన్ని? అదేవిధంగా కుర్మ భవన్ ఓపెన్ చేస్తారు, మీరు ఎవరు నారాయణ కాలేజీ వాడికి లీజుకిస్తా అంటారు. అంటే ఈ రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని అడుగుతున్నా నేను. ముఖ్యంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీకు ఎట్లా భవనాలు కట్టడం చాలా కాదు, కనీసం కట్టిన భవనాలు ఓపెన్ చేయడానికి ఏమవుతుందని అడుగుతున్నా నేను. ఈరోజు పేదల ఇల్లు హైదరాబాద్తో ఉడగొడుతున్నావు. ఇలా యాదవులకు బీసీ బిడ్డలు ఇలా చదువుకోనికి ఉన్నటువంటి హాస్టల్లోకి ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉన్నటువంటి భవనాలను ఎందుకు ఓపెన్ చేస్తలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా నవీన్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా బీల ఐలయ్య కుర్మ గారు కానీ వీళ్ళు ఎవ్వరు ప్రశ్నిస్తలేరు. ఎందుకు మీరు లాలూచి పడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం, మీరు జనాభా ప్రకారం బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పిర్రు, అలా ముంచిర్రు. ఇలా మాకు గొల్ల కుర్మలకు 100 రోజులలో జీవాలు వస్తా, గొర్రెలు వస్తా, కేసీఆర్ కంటే బెటర్గా నేను నగదు బదిలీ చేస్తామని చెప్పిర్రు, అలా ముంచిర్రు. మీకు ఏది చేత అయితే లేదు, కట్టిన దాన్ని మీకు ఓపెన్ చేయడానికి చేత అయితే లేదు. అదేవిధంగా కోకాపేట భవనంలో ఏదైతే ఉందో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ ఈ సంఘంలో రిజిస్టర్ అందరూ తీసుకోవాల్సింది పోయి, మీకు అనుకూలంగా ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తులను మీరు రిజిస్టర్ తీసుకొని దాంతో మీరు ఆట ఆడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, మా కోకాపేటలో మా యాదవాన్ని ఓపెన్ కావాలి. ఇలా మా గొల్ల కుర్మలకు గొర్రెలు వస్తామని చెప్పిండు, అది మంచకపోయే. ఎమ్మెల్యే సీట్లు వాయే, మంత్రి పదవి ఎంత దౌర్భాగ్యం అంటే మా యాదవుల నిజంగా యాదవ ప్రజలు గమనించాలి. ఇప్పటివరకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక కూడా యాదవ మంత్రి లేకుండా ఒక్క కేబినెట్ కూడా లేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దరిద్రం అంటే యాదవులను బీసీల నిండా ముంచుతుండు. మా జనాభా లెక్కలు తక్కువ చూపిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాల తర్వాత సెకండ్ రాష్ట్రం హైయెస్ట్గా ఉన్నది మా యాదవులు. అదే గొల్ల కుర్మలు ఇద్దరిని కలిపితే యాదవులు తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో ఉంటాం. అలాంటి గొల్ల కుర్మల యాదవులని మీరు ఓట్ల వేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్ప మా యొక్క అభివృద్ధి కోసం మీరు పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పటికైనా కోకాపేట యాదవ భవనం ఏర్పాటు చేయండి, ఓపెన్ చేయండి. కట్టిన దాన్ని ఓపెన్ చేయడానికి మీకు ఏం నొప్పి అని అడుగుతున్నా. ఖచ్చితంగా ఓపెన్ చేసి మీరు మా విద్యార్థులకు ఉపయోగపడంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత యాదవ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా బీసీ కులాల భవనాలు కూడా అన్ని ఓపెన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ బీసీ కులాలను మరి మేధర్ సంఘం తరఫున మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను, మరి రాష్ట్ర ఐక్యవేదిక తరఫున కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి చేస్తూ మరి ఈ ఒక మేము మేధర్లము, మరి ఈ ఒక బీసీ కులాలు మరి మేము వేస్తేనే మీరు సీట్లో కూర్చొని మరి మా బీసీలను అన్యాయం చేయకండి. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు 1 ఎకరం భూమి ఆ భగవత్ లేఅవుట్లో మోరి పక్కన ఇచ్చి మరి 1 కోటి రూపాయలు ఇస్తా అని ఇప్పటికీ పట్టించుకునే నాదులు లేరు. మరి ఆ ప్రభుత్వం అట్లా చేసే మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ మొన్న ఈటల రాజేందర్ గారు 15 లక్షలు ఇచ్చి ఒక పడారి కూడా కట్టుకున్నాము. మేము గంజిల ఈగ తీసేసిన లెక్క చేస్తే ఏందండి, మాకు 33 జిల్లాలకి వచ్చేసి మా కులవర్ణసులందరూ మరి ఏమైంది, మీరు చేసే పోరాటాలు మరి మనకు ఇచ్చినట్టే ఇచ్చి మరి మనం ఒక పడారి కూడా కట్టుకున్నాము. దాంట్లో ఏమన్నా మాకు నివాసము లేకపోతే మేము ఏ పార్కులో పొంటి ఉండాలి, ఏ రోడ్లో పొంటి ఉండాలని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి మాకు మా బీసీ బిడ్డలందరికీ కూడా మరి మా ఈ బిల్డింగులు ఆ భవన బిల్డింగుల గురించి మరి అమౌంట్ శాంక్షన్ చేసి బిల్డింగ్లు కట్టించి ఇనాగ్రేషన్ చేసి మరి ఆదుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఇంకా ఇలా చేస్తే ఈ బీసీ కులాలందరూ ఏకమైతే మరి ప్రభుత్వాలు రేపు రాబోయే రోజుల్లో చాలా కష్టతరం. దేనికైనా ఎదిరిస్తాము మేము. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చి రాబోయే ఎలక్షన్లో మరి మీరు ఎక్కడ లేకుంటే వెళ్ళిపోతారు. ఏంది మరి మా బీసీలుగా పొట్టకొట్టి మరి ఉన్న వాళ్ళకే మరి చూసుడు అది న్యాయం కాదు. మరి బీసీ బిడ్డలను ఆదుకోవాలని మేధర్ సంఘ పక్షాన మరి నేను అన్ని బీసీ కులాలకు కూడా మరి న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 133 కులాల బీసీ కులాలు
ఈరోజు మేము బీసీ కులాల ఐక్యవేదిక తరపున మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీసీలకు ఇవ్వవలసిన బీసీ విద్యార్థులు ఈరోజు నిజంగా కూడా మా శివముద్ర చెప్పినట్టుగా మరి విద్యార్థులు ఈరోజు ఒక పబ్లిక్ గార్డెన్లను లేకపోతే బస్టాండ్లను వండుకునే దుస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని సిగ్గుచేటు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి డిస్ట్రిక్ట్ నుంచి మరి వాళ్ళు ఈరోజు చదువుకొని వాళ్ళకు కనీస బీసీ భవనాలలో ఇనాగ్రేషన్ చేయలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని ఈ బీసీ కులాలకు మీరు ఇంకా అన్యాయం చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఏదైతే మీరు ఎలక్షన్ కంటే ముందు వాగ్దానాలు చేసిరో 42% ఇస్తామని, అది కూడా అన్యాయం చేసిరు. మరి ఇప్పుడు కట్టిన భవనాలు మా విద్యార్థులకు ఎందుకు అందుబాటులోకి తెస్తలేరని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంబడే మీరు దీని మీద చర్య తీసుకొని అన్ని కుల సంఘాలతోటి మాట్లాడి ఖచ్చితంగా బీసీ భవనాలు ఇనాగ్రేషన్ చేయాలి, విద్యార్థులకు అందుబాటులో తేవాలని డిమాండ్ చేస్తున్నాం. మా కుల సంఘ భవనాలు బీసీల కుల సంఘ భవనాలు ఎవరి భవనాలు వాళ్ళకి ఇచ్చి ముఖ్యంగా యువత ఆలోచించాలి, యువత ముందు కదలాలి, మంచిగా చదువుకున్న యువత అందరు కదలాలి. మీరు కదిలితేనే ప్రభుత్వాలు అనేది వంగుతాయి, కానీ అప్పటిదాకా వాళ్ళు వంగరు. వాళ్ళు వంగబెట్టాలంటే యువత కదలాలి, మన భవనాలు మనం సాధించుకొని తర్వాత మనమేందో చూపించాలి. ఈ గవర్నమెంట్కి అనేది మన సత్తా ఏందో చూపించాలి. ముందు యువత కదలాలి. యువత కదులుతలేదు, మొద్దు నిద్ర పోతురు, వాళ్ళందరూ కదలాలి. ఇప్పుడు ఇట్లాంటి అన్న శివ అన్న అందరూ వచ్చి ఇట్లా మీటింగ్లు పెడుతురు, వస్తే వందల మంది కదులుతూనే జరుగుతుంది ఏదైనా సరే. లేకపోతే మనం ఎప్పటికీ ఓట్లేసే యంత్రాలలాగానే చూస్తారు. ఇట్లనే మన బతుకులని జీవితాంతం మన పిల్లలు తరాలు ఇట్లనే పోతాం తప్పితే మన జీవితాలు మారవు. అందరు కదలాలి, యూత్ కదలాలి. ముందు కదులుతూనే ముందు జరుగుతాయి. అది ఏవైనా సరే మనం అనుకున్న ఆ లక్ష్యాలు చేరుకోగలుగుతాం.